సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నీ ప్రేమకి హద్దులు నీ కృపకి అంతము లేదే. నీ ప్రేమకి హద్దులు నీ కృపకి అంతము లేదే. ప్రేమమయ్యా నా గానమయ్యా, రాగమయ్యా నా యేసయ్యా. నా మదిలో నీ స్వరమే, నా హృదయలో నీ రూపమై. నా మదిలో నీ స్వరమే, నా హృదయలో నీ రూపమై. నా హృదయ నామాక్షరమై, నా హృదయ దీపికమై. నా హృదయ నామాక్షరమై, నా హృదయ దీపికమై. నా దేవా ప్రేమమయ్యా నా గానమయ్యా, రాగమయ్యా నా యేసయ్యా. ప్రేమమయ్యా నా గానమయ్యా, రాగమయ్యా నా యేసయ్యా. నీ అడుగులలో కన్నుల దారలై, నీ పలుకులలో ప్రేమమయమై. నీ అడుగులలో కన్నుల దారలై, నీ పలుకులలో ప్రేమమయమై. నా హృదయ దీపికమై, నా ఆత్మ సుందరమై. నా హృదయ దీపికమై, నా ఆత్మ సుందరమై. నా ప్రభు ప్రేమమయ్యా నా గానమయ్యా, రాగమయ్యా నా యేసయ్యా. ప్రేమమయ్యా నా గానమయ్యా, రాగమయ్యా నా యేసయ్యా. నీ ప్రేమకి హద్దులు లేవే, నీ కృపకి అంతము లేదే. నీ ప్రేమకి హద్దులు లేవే, నీ కృపకి అంతము లేదే. ప్రేమమయ్యా రాగమయ్యా, ప్రేమమయ్యా నా రాగమయ్యా. ఆదికాండం 49వ అధ్యాయంలో 22వ వచనం చదువుతున్నాను. ఏసేపు ఫలించుడు కొమ్మ, ఓట యొద్ద ఫలించుడు కొమ్మ, దాని రెమ్ములు గోడ మీద ఎక్కి వ్యాపించును. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథం
ఎటువంటి ఓటలు కలిగినటువంటి ఉంటుందో, ఎటువంటి జీవపు ఓటలు కలిగినటువంటిదో బైబిల్ గ్రంథం. జీవజలమైన క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన గ్రంథంలో దాచిపెట్టబడ్డాడో, జీవపు ఓటలు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, అలాగే ఏసేపుని గురించి యాకోబు దీవిస్తూ అంటాడు, ఏసేపు ఫలించుడు కొమ్మ అంటాడు. ఊటల్లో ఫలించుడు కొమ్మ, క్రీస్తు అనే ఊటల్లో ఫలించుడు కొమ్మ, అది విస్తారంగా ఫలిస్తుంది అన్నమాట అర్థం. ఇంతవరకు దేవుని వాక్యంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి ధ్యానిస్తూ ఏసేపు దగ్గరికి వచ్చాను. కానీ ఈ ధ్యానించే విధానంలో ఎన్నో దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధాత్మని యొక్క కోణాలు అందులో దాచిపెట్టడం నేను గమనించుకోగలిగాను. అది తీరనటువంటి ఊట, అది తీరేది కాదు, ఇక్కడ ఆపేస్తే ఆపేది కాదు. కానీ ప్రభు ఇచ్చినటువంటి తలంపులు మీ ముందు పెడుతున్నానే, కానీ మరి విధంగా కాదు. నేను మీకు చెప్పే వాక్యాలన్నీ కూడా నాకు బైబిల్ ఒకటే తప్ప నాకు మరొక మార్గం లేదు. ఏదైనా కొన్ని మీనింగ్స్ లేదా కొన్ని చూడాలంటే కొన్ని రిఫరెన్స్ బైబిల్ నేను చూసా, 1-2 థాట్స్ మాత్రమే అందులో నేను తీసుకుంటాను, కానీ అంతకుమించి నేను తీసుకోను. చాలా మంచి రిఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి. అది చదివిన ఎంతోమంది జ్ఞానం సంపాదించుకుంటారు, కానీ అంతరాత్మలో ప్రభువుని గురించిన జ్ఞానం లేకుండా దానివల్ల మాత్రం ఎవరు జ్ఞానాన్ని సంపాదించుకోలేరు అన్నమాట. ఏసేబుకి జీవిత విధానంలో నాకు తెలిసినంతవరకు 4 చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తూ వచ్చాడు. 4 చోట్ల బైబిల్ గ్రంథంలో. అన్నీ తెలిసిన విషయాలే కదా, ఎంత చెప్పినా సరే. అందుకోసం వాక్యాన్ని మరొక రీతిగా ప్రభు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆ విధంగా మీతో మాట్లాడుతున్నాను 4 విధాలుగా. ఆదికాండంలో ఆఖరి అధ్యాయం అంటే 49వ అధ్యాయంలో ఏసేపుని లేక తన అన్నదమ్ముల్ని యాకోబు దీవిస్తూ ఏసేపు ఫలించుడు కొమ్మ అన్నాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఆఖరి అధ్యాయంలో ఇంచుమించు 33వ అధ్యాయంలో 12 గోత్రాలని దీవిస్తూ ఏసేపు దిగి వచ్చేపాటికి అంటాడు ఆయన, సూర్యునిలోని కలుగు శ్రేష్టమైన ఫలం వలన అతని యొక్క భూమి దీవించబడను అని రాయబడి ఉంది. చాలా ఉన్నాయి దాంట్లో నేను చెప్తే 1-2 చెప్తాను అంతే. తర్వాత కీర్తన 105 దావీదు కీర్తనలో అతడు సంఖ్యల చేత అతన్ని బంధించి ఇనుము అతను బాధించను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఆయన రాజులను గద్దించను, ప్రవక్తలను గద్దించను, ప్రవక్తలకు కీడు చేయొద్దని ఆజ్ఞాపించను అని రాయబడి ఉంది కీర్తన 105వ అధ్యాయంలో. తర్వాత అపోస్తల కార్యాల్లో 15 అధ్యాయంలో 13-14 వచనాలు రాయబడ్డాయి. తర్వాత ఏం రాయబడిందంటే స్టెఫెన్ మాట్లాడుతూ అంటాడు దాంట్లో, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో కొన్ని తను గతించిన చరిత్ర అంతా కూడా చెప్తూ యేసు దిగు వచ్చేపాటికి అంటాడు ఆయన, ఐగుప్తు ఫరో ఎదుట దేవుడు అతనికి అనుగ్రహించిన దయా జ్ఞానం అంటాడు. అక్కడ దయా జ్ఞానం అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించబడింది. మరి ఇంకెక్కడ ఉన్నాయేమో అని నాకు అంతవరకు బయలుపరచబడలేదు. ఎంతవరకు నేను చదివినా సరే బైబిల్ గ్రంథంలో యుగాల్లో చరిత్రలో యుగాల్లో ఇతని పేరు దాచిపెట్టబడింది. ఎందుకు చరిత్రలో ఇతని పేరు దాచిపెట్టబడిందంటే బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు దాచిపెట్టబడ్డాయి. అబ్రహాం పేరు కూడా నూతన నిబంధనలు దాచిపెట్టబడింది. అలాగా ఇస్సాకు పేరు కూడా దాచిపెట్టబడి ఉంది, హెబ్రీ పత్రికల్లో రాయబడింది. యాకోబు జీవిత విధానంలో కూడా హెబ్రీ పత్రికలు చాలా చోట్ల రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో యాకోబు పురుగు వంటి యాకోబు నువ్వు భయపడకు అలాగా అలంకారూపకంగా చెప్పబడ్డాయి. అలంకారూపకంగా రాహేలు పేరు కూడా అలంకారూపంగా చెప్పబడింది. ఆమె యొక్క జీవిత విధానంలో కన్నీరు విడిచి ప్రార్థించిన జీవిత విధానం, ఇశ్రాయేలు కుమారి అని పిలువబడినటువంటి ఆ జీవిత విధానం, ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసినటువంటి ఆమె జీవిత విధానం, లేయా రాహేలు అలాగే అలంకారూపకంగా ఇశ్రాయేలు కుమారి అని పిలువబడింది. అది నిజంగా పిలువబడిన అలంకారూపకంగా మాత్రం రాహేలు తన పిల్లల విషయమే ఓదార్పు పొందనలకి ఉన్నది అనే మాట. ఆమె నిజంగా పిల్లల కోసం అంత ఇచ్చింది. ఇశ్రాయేలు యొక్క రోదన ధ్వని 2 సంవత్సరాల పిల్లలు చంపేస్తుంటున్నప్పుడు కొత్త నిబంధనలో వాళ్ళు ఎలా రోధించారంటే, రాహేలు ఎలా రోధించిందో ఆ రోదన ధ్వని వాళ్ళకి వినబడుతుంది అనమాట. రాహేలు ఎలా రోధించిందో అనమాట. రాహేలు పిల్లల విషయం ధ్యానిస్తే రాహేలు ఏసేపు పుట్టిన తర్వాత ఏసేపు యొక్క జీవిత విధానంలో ఆమె కన్నీటి దారులు, దేవుని గుణగణాలు అతని ఆత్మలో ముద్రించబడ్డామని ఒకసారి చెప్పాను నేను ఆ విషయాన్ని. అది నేను పొడిగించకూడదు కాబట్టి సబ్జెక్ట్ నాకు వేరైపోద్ది. తర్వాత
వాక్య భాగాల్లో 4 విధాలుగా ఈ సత్యాలన్నీ బైబిల్ గ్రంథంలో 4 యుగాల్లో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఈ యొక్క యవనస్తుని చరిత్ర, యూదుడు అనబడిన వ్యక్తి ఒక బానిసగా అమ్మబడటం అనేది ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడటం అనేది, అతని రంగురంగుల అంగి తుట్లు పడి గాయపరచబడి రక్తంలో, అతని రక్తంలో ఒకటైతే ఒక మేకను చంపి దానిలో ముంచి తీసిన ఆయన రక్తంలో ఆ అంగి తుట్లు పడిపోయి రక్తదారాలతో ఆయన శరీరం కూడా తుట్లు పడి గాయాలతో ఆ స్పర్శ క్రీస్తు యేసు యొక్క నిజస్వరూపం అయినటువంటి క్రీస్తు, కొత్త నిబంధనలో రాబోయే క్రీస్తు యొక్క నిజస్వరూపం అతనిలోకి మార్పు చెందుతూ వచ్చిందంటే రూపాంతర అనుభవానికి ప్రప్రదమైనటువంటి కారకుడయ్యాడు. చరిత్రలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుళ్ళు యేసేపు యొక్క మార్గం సపరేట్ చేయబడింది. గోత్రకర్తల్లో యూదా జ్యేష్ఠత్వాన్ని పొందినప్పటికీ యేసేపు జీవితం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుంది గోత్రకర్తల్లో. అది దైవికమైనటువంటి పరిశుద్ధమైన మార్గం గుండా అతనికి ఇవ్వబడింది. వంశపారంపర్యంగా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు కావు, అతనికి ఇచ్చింది. ఒక దైవికమైన మార్గం గుండా ఒక దైవత్వాన్ని తను పట్టుకుని నడిచాడు యేసేపు అన్నమాట అర్థం. దాంట్లో చూసినట్లయితే వాక్య భాగాలు చూసినట్లయితే దాంట్లో ఇవన్నీ కూడా నేను ఇంట్రొడక్షన్గా చెప్తున్నా సరే నిజమైన సత్యాలు మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో అంటాడు, నేను దేవునికి భయపడేవాడను అంటాడు. దాంట్లో దేవునికి నేను భయపడతాను. తన కన్క్లూజన్ ఏంటంటే నేను దేవుని స్థానం ఉన్నానా అని అంటాడు తన అనుభవాలతో. ముందు వాక్య భాగాలు నేను దేవునికి భయపడేవాడిని అంటాడు. ఆ మాట నాకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. మనం చేసే పనులు ఎవరో చూస్తారనే కాదు, మనం నీతియుక్తంగా నడుచుకోవటం అనేది నా ప్రభువు చూస్తాడు అనేది ఏ హృదయంలో ఉందో పరిశుద్ధ జీవితానికి అది నాంది పలికింది. భయం అనేది నాంది పలికింది పరిశుద్ధ జీవితానికి. పరిశుద్ధ జీవితం గురించి చెప్పినప్పుడు ఎంతోమంది తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది దూషణతో అవమానపరిచిన వారు ఉన్నారు. పరిశుద్ధ జీవితం గురించి వాళ్ళు గుచ్చుకొని వేళం చేసిన వారు ఉన్నారు. అయినా సరే పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఆత్మ యొక్క పరిపూర్ణతలోనికి నడిపిస్తుందని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం పరిశుద్ధుని క్రీస్తుతో అనుబంధం అన్నమాట విషయం. పరిశుద్ధత అనే విషయంలో పరిశుద్ధంలో ఒక వ్యక్తి సంపూర్తి చేపట్టడం అనేది ఆత్మ యొక్క సంపూర్ణతలో ఒక వ్యక్తి కొనసాగుతుంటున్నాడు అన్నమాట అర్థం. పరిశుద్ధత సంఘమునకు ఎటువంటి మూలమైందో ఆత్మకి పరిశుద్ధత అంత మూలమైంది. మనం ఏదో ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అనే విషయాలు నేను మీతో మాట్లాడటం లేదు, కానీ అది మాట్లాడటం లేదు. అంతరేమిలో పరిశుద్ధ స్థానం నీకు ప్రభువుకి సంబంధించింది. నీ హృదయం శాంక్టిఫై అయ్యే కొలది, లేకపోతే శాంక్టిఫికేషన్ అనేటువంటి ఆ యొక్క శిలువ యొక్క ద్వారాల్లో, శిలువలో దాచిపడిన మార్గాల్లో నీ హృదయం దాన్ని పట్టుకుని ఎలాడటం అనేది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. దాన్ని పట్టుకుని ఎలాడటం. నువ్వు పరిశుద్ధ జీవితాన్ని నీకు ప్రియులైన వారు నిన్ను అపార్థం చేసుకుని నిన్ను అవమానపరుస్తుంటే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్థలాన్ని పట్టుకొని నీ ఆత్మ అంగలార్చడం ఎప్పుడైనా ఉందా? పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించిన ఈ యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఆ యొక్క శాంక్టిఫికేషన్ అనే పదంలో నీ ఆత్మ అందులో నిలబడి ఆక్రోశించినటువంటి దినాలు ఎన్ని దినాలు ఉన్నాయండి. నేను రాళ్ళేసి కొడుతుంటున్నప్పుడు, తీసుకెళ్ళి గుంటలో త్రోస్తుంటున్నప్పుడు యేసేపులే నీ ప్రభువుని నీ ఎదుట పెట్టుకుని, నీ కన్నులు ఎదుట పెట్టుకుని అంగలార్చిన దినాలు నీ జీవితంలో ఎన్నిసార్లు ఉన్నాయి ఒకసారి ఆలోచించుకో. ఈ దినాల్లో పరిశుద్ధ స్థానాలు కోల్పోయినటువంటి నేను పూర్చేయకూడదు, ఆ బ్లాంక్ నేను పూర్చేయకూడదు. పరిశుద్ధ స్థానాలు కోల్పోయినటువంటి ఆ విలువలు ఎక్కడున్నాయి నేను ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఇదేంటి ఏషియా 33:6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యానికి మూలమైంది. భయభక్తులు కలిగి ఆయన భయం కలిగి ఉండటం వల్ల ఐశ్వర్యానికి మూలమైంది. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సామెతల్లో రాయబడి ఉంది, చాలా చోట్ల రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం. భయం అనేది ఒక వ్యక్తికి
దేవుని ఇందులో భక్తిలో పుట్టింది భయం. భయం అనేది ప్రభువు యొక్క రక్షణ ఖాద్యలో ఆత్మకు లభించిన సత్యమది. భయం అనేది యేసునందు భయం అనేది నీ కొరకి ప్రభువు చిందించిన రక్తంలో అక్కడ పుట్టింది. నీకు భయం అనేది ప్రభు కోసం నువ్వు జీవించాలనే తపన నీ ఆత్మ కలిగింది. రక్షణ లేని హృదయానికి ఇవన్నీ ఏమీ అర్థం కాదు. రక్షణ లేని హృదయానికి ఇవన్నీ ఆత్మకు అర్థం కావనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంకా బైబిల్ గ్రంథం అంతా కూడా ఎన్నో ప్రభు నియమించిన కట్టడలు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన కట్టడల్లో, ఆ బంధాల్లో, లేకపోతే ఆ యొక్క స్థానాల్లో కట్టబడింది బైబిల్ గ్రంథం. నేను మీతో మాట్లాడేది యేసేపు జీవిత విధానం గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను. డీటెయిల్గా నేను చెప్పడానికి కుదరదు కాబట్టి అది పాయింట్స్ వైజ్గా నీతో మాట్లాడతాను అంతే. తర్వాత ఇదేంటి మొట్టమొదట యాకోబు యేసేపుని దీవిస్తూ అంటాడు ఆయన, యేసేపు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ. యేసేపు ఊటలో ఫలించాడు. తర్వాత యేసేపు ఫలించాడు, ఊటలో ఫలించాడు. ఏ ఊటలో ఫలించాడంటే కొత్త నిబంధనలో క్రీస్తు అనే ఊటలో ఫలించాడు. ప్రభువు నీకు ఇటువంటి గుణగణాలు ఇచ్చాడంటే ఆత్మలో పరిశుద్ధత అనే మొట్టమొదటి గుణం, ప్రేమ అనే అటువంటి గుణం, దానిలోనే బైబిల్ గ్రంథం కేంద్రీకరించబడిందంటే అందులో ఆ కణజాలాల్లో బైబిల్ గ్రంథం దాచిపెట్టబడింది. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ మహిమ అనేది బైబిల్ గ్రంథంలో మనం చూడాలంటే ప్రేమ అనే ఆ యొక్క కణంలో, పరిశుద్ధత అనే కణంలో ఈ మహిమ యొక్క స్థానాలు బైబిల్ గ్రంథంలో నువ్వు చూడగలగాలి. అవి చూడలేకపోతున్నావు అంటే, మహిమ యొక్క స్థానాలు చూడలేకపోతున్నావు అంటే నీ జీవితం ఇంకా ప్రేమతో కానీ పరిశుద్ధతతో కానీ కట్టబడలేదు. ఇక నేను చెప్పడానికి వీల్లేదు. కట్టబడినందున తేజోమహిమ అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానాలు, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు యొక్క తేజోమహిమను, మహిమా స్వరూపాన్ని నీ ఆత్మకి తెలియపరచబడినప్పుడు అప్పుడు పరిశుద్ధతలో నీ ఆత్మ సంపూర్తి చేయబడటం అనేది నువ్వు గమనించుకుంటావు. లేకపోతే గమనించుకోలేవు. ఎంతోమంది నాకు పర్సనల్గా మాట్లాడినా సరే, దాంట్లో ఎవరో కొంతమంది తక్కువగా దాంట్లో కామెంట్స్ పెట్టినా సరే, పర్సనల్గా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాతో. నా హృదయానికి నెమ్మదిపరిచినటువంటి పెద్దలు కాపరులు ఎంతమంది ఉన్నారు. తర్వాత దేవుని యందు నా ఆత్మ ఉన్నతమైన స్థలాల్లోకి వెళుతుంది కనుక దాన్ని బట్టి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. కానీ ఏమీ కూడా నేను స్వల్పమైన వాటిని, ఈ లోక సంబంధమైన వాటిని ఆశించడానికి నాకు అవసరం లేదు. నా ఈశ్వరవంతుడైన ప్రభువు నాకుండగా, ఐశ్వర్యాన్ని సమకూర్చే ప్రభువు నాకుండగా ఈ స్వల్పమైన వాటి కోసం నేను ఆశించడానికి నాకు అవసరం లేదు. ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు, దానికోసం కాదు. సేవ అనేది దానికోసం కాదు. క్రీస్తు యొక్క నిజస్వరూపాన్ని ప్రకటించడానికి, ఆయన యొక్క మహిమా స్వరూపాన్ని విడదీసి చెప్పడానికి క్రీస్తు రక్తంలో చోటు చేస్తున్న హృదయానికి మాత్రమే అర్థమవుతుంది తప్ప క్రీస్తు హృదయంలో చోటు చేసుకోకున్న హృదయానికి అర్థమవుతుంది. క్రీస్తు హృదయం యొక్క రక్తధారల్లో హృదయం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు అప్పుడు అర్థమయ్యే సత్యాలు అవన్నీ కూడా, లేకపోతే అర్థం కావు. నాకెందుకులే, నేను పరిశుద్ధుడు అనుకునే వారికి లేసి మాత్రమే వారికి తెలియపరచబడలేదు అన్నమాట అర్థం. ఒకసారి ఒప్పుకుంటే చాలదా అనుకునే వ్యక్తికి ఆ వ్యక్తి అసలు ఒప్పుకోలేదు అన్నమాట అర్థం. ఏంటి పరిశుద్ధత అనుకునే వ్యక్తికి పరిశుద్ధత అనే స్థానంలో ఒక చేయమంతైనా వారికి తెలియదు అన్నమాట అర్థం. పరిశుద్ధ జీవితం గురించి వేగిరపడిన వానికి, వేదన పడిన వానికి క్రీస్తు యేసు యొక్క వేదన రహస్యంలో అతని ఆత్మ కొంచెం కూడా వెళ్ళలేదు అన్నమాట అర్థం. రూపాంతరం గురించి మాట్లాడే వ్యక్తికి తన హృదయం క్రీస్తులో ఎన్ని చోట్ల రూపాంతరపరచబడిందో అది నువ్వు చెప్పకపోతే క్రీస్తు యేసు యొక్క రూపాంతర అనుభవాన్ని నువ్వు చెప్పడం నీకు సాధ్యపరచబడదు. నీ ఆత్మ ఆయన గుణగణాల్లో ఎన్నిసార్లు రూపాంతరపరచబడింది, ఆయన మహిమలో ఎన్నిసార్లు రూపాంతరపరచబడింది, బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన స్థానాల్లో నీ ఆత్మ ఎన్నిసార్లు రూపాంతరపరచబడింది, ఆ తేజో మహిమ నీ ఆత్మకి ఎన్నిసార్లు అందింది. అది నీకు అందకపోతే క్రీస్తు యేసు యొక్క రూపాంతర మహిమను నువ్వు చూడలేదు సరికదా, నీకు బోధించడం అనేది సాధ్యపరచబడదు. బోధించిన బోధలు ఉట్టిటి బోధలే అన్నమాట అర్థం. బోధ అనేది చదివి చెప్పే బోధ కాదు, నీ జీవితంలో అనుకరించే బోధ, నీ జీవితం క్రీస్తులో పెనవేసుకునేటువంటి బోధ,
క్రీస్తులో నీ ఆత్మ వర్ధిల్లేటువంటిది బోధ అనేది. క్రీస్తు హృదయ యొక్క తలంపుల్లో నీ ఆత్మ చేర్చబట్టం అనేది బోధ అనేది, అది బోధ. మనం ఏదో చూసి చెప్పినటువంటి కాదు, ఏదో చూసి ఇతరులకు బోధించినటువంటివి కావు. నీ హృదయాంతరంగం క్రీస్తులో ఉన్నతమైన స్థలాల్లో నిలబడేది, అది బోధించడం, క్రీస్తుని గురించి బోధించడం అనేది అది ప్రధానమైంది. నిన్ను గురించి నువ్వు బోధించుకోవటం అది ప్రధానమైనది కాదు. అనేకమైనవి తెలియచెప్పడానికి అది ప్రధానమైనది కాదు. క్రీస్తుని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన రక్తధారల గురించి ఒక సంఘం సేవకుడు సేవ చెప్పడానికి అది ప్రధానమైంది. దానివలన ఆయన ఎన్నో స్థానాలు ఇస్తాడు ఆ వ్యక్తికి. ఉన్నతమైన అభిషేకం ఉంటుంది ఆత్మలో, ఉన్నతమైన అభిషేకం ఉంటుంది ఆత్మలో. అంతేకాదు, అభిషేకించబడినటువంటి ఆ కృపావరాలు ఆత్మలో ఉంటాయి. నీ మాటలోనే ఉంటాయి. నీ ప్రభు సన్నిధిలో చెప్పే మాటలోనే అభిషేక వరం ఉంటుంది. నువ్వు ప్రత్యేకంగా ఏం చేయవసరం. నీ వాక్యం వినటతోడనే అనేక మందికి అనేకమైన మార్గాలు తెరవబడతాయి. క్రీస్తుని గురించిన స్పర్శ నీ హృదయం నుంచి రావడంతోనే అనేక మందిలో గొప్ప చలనం కలుగుటం గమనించుకుంటావు. అది సేవా జీవితంలో ఉన్న రహస్యం అన్నమాటను అర్థం. యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము అన్నాడు దాంట్లో. యెహోవాయందు భయం భయం అని జ్ఞానాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది అన్నాడు యెషయా. సామెతల్లో తరచి చూచిన సొలొమోను, తరచి జ్ఞానాన్ని వెతికిన సొలొమోను ఎన్ని పాపాల్లో కొట్టుకులాడిపోయిన తుదకు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అన్నాడు ఆయన. తర్వాత కొన్ని చెప్తున్నాను నేను. దాంట్లో చూసినట్లయితే ఈ యొక్క 49 అధ్యాయంలో ఓటు ఎద్ద ఫలించడు కొమ్మ, ఓటల్లో ఫలించాడు. క్రీస్తు యేసు యొక్క జీవపు ఓటలు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో దాంట్లో రాయబడి ఉంది. జీవం అనేది, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఆయన. ఒకటి అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు జ్ఞానం అన్నాడు, జీవం అన్నాడు. జీవం యొక్క సువాసన అన్నాడు, జ్ఞానం యొక్క సువాసన అన్నాడు. జ్ఞానం క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవునిలో రక్తంలో ముద్రించబడుతుంది. జ్ఞానం అది జీవపు సువాసన అందిస్తుంది. జ్ఞానం జీవాన్ని బయలుపరుస్తుంది. జ్ఞానం ఉట్టి జ్ఞానాలు కాదు చెప్పేది, ఉట్టి జ్ఞానాలు కాదండి చెప్పేది. సొంత జ్ఞానం కాదు, కల్పిత జ్ఞానం కాదు, మెప్పించే జ్ఞానం కాదు, తర్క జ్ఞానం కాదు, థియాలజీ కాదు, లేకపోతే మరి ఏ జ్ఞానం కాదు, ఏదో పాండిత్యం కాదు చెప్పేది. క్రీస్తు యేసు యొక్క సత్యంలో ఆత్మ నిలబడి ఉన్నటువంటి జ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం, ఆత్మలో క్రీస్తు రక్తం ద్వారా ముద్రించబడినటువంటి ఆ జ్ఞానం, అది జీవపు వాసన ఇచ్చేది. అది జ్ఞానం, జీవపు వాసన. మేము ఆయన ఊరేగించుకుని తీసుకువెళ్తున్నాం. ఆ జీవపు సువాసనని మేము ఊరేగించుకుంటున్నాం. శిలువ ధ్వజాన్ని పట్టుకుని ఊరేగిస్తున్నాం. నాకు అందుకోసం శిలువే తెలుసు, నాకు మరి పొరవకు తెలియదు. శిలువ వేయబడిన క్రీస్తు తెలుసు. ఆ క్రీస్తులో ఆ జ్ఞానం దాచిపెట్టబడి ఉంది. పరిశుద్ధాత్మనికి జ్ఞానం అందులో దాచిపెట్టబడింది. ఆ జ్ఞానం నాకు తెలుసు, మరే జ్ఞానం నాకు తెలియదు. అది సేవకుని యొక్క సేవ అనేది క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ప్రతిబింబం. సేవ సంఘం క్రీస్తు యేసు యొక్క ప్రతిబింబం, మహిమ యొక్క ప్రతిబింబం ఎటువంటిదో పరిచర్య అనేది ఆ మహిమలో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ప్రతిబింబం. సేవ పరిచర్య అనేది అది ఎంతవరకు బోధిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎంతమంది అయినా విననివ్వండి, 100 మంది అయినా విననివ్వండి, ఇది మహిమ కలిగిన సువార్త. అందులో జీవకణాలు ఉన్నాయి, అందులో జీవాత్మ ఉంది, అందులో జీవపోటలు ఉన్నాయి. ఈ మహిమలిన స్వార్థలో అపోస్తలుడైన పౌలు మహిమలిన స్థానాన్ని చూచినప్పుడు జీవపోటలు తెరవబడ్డాయి. పత్రికలు అన్నీ రాశాడండి. కొరింథీ పత్రికలో రాశాడు జీవపోట, యోహాను రాశాడు జీవపోట, తర్వాత అపోస్తలుడైన పౌలు రాశాడు జీవపు సువాసన, జ్ఞానం యొక్క సువాసన అన్నాడు. దాంట్లో ఎన్ని విషయాలు రాశాడండి. దాంట్లో ఒక చిన్న మాట ఎన్నో ఉపదేశాలకు మూలమై నిలబడింది అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దీంట్లో ఫలించడు కొమ్మ, ఓటు ఎద్ద ఫలించడు కొమ్మ. ఓటలో ఫలించాడు ఆయన. ఓటలో ఫలించాడు ఒక వ్యక్తి. ఆ ఓటలు క్రీస్తు యేసు యొక్క జీవపు ఓటలు కలిగి ఉన్నటువంటి బైబిల్ గ్రంథం 3 ప్రధానమైన సత్యాల్లో దాచిపెట్టబడి ఉంది. ఎన్నోసార్లు చెప్పాను. అది పరిశుద్ధపరచబడటం, మొట్టమొదటిగా నీతిమంతుడిగా తీర్చబడటం, రెండవది పరిశుద్ధపరచబడటం, మరొకటి గ్లోరిఫికేషన్, మహిమపరచబడటం. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ మూడింటి ద్వారా అవి డాక్ట్రినల్ పాయింట్స్ అన్ని మీతో చెప్పడం కాదు. అది డాక్ట్రినల్ పాయింట్స్ కంటే ఒక మాట మీద చెప్పాలి. క్రీస్తు యొక్క శిలువలో ఈ 3 స్థానాలు ఒక వ్యక్తికి లభించినాయి. డాక్ట్రినల్ పాయింట్ అనేప్పటికీ సిద్ధాంతాల వరకు వస్తుంది. ఏ సిద్ధాంతంలో అయినా సరే ఇది ఉండాల్సిందే.
ఇది లేకపోతే, సిలువ లేకపోతే సిద్ధాంతం లేదు, సిలువ లేకపోతే డాక్టరల్ పాయింట్సే లేవు, శాంక్టిఫికేషన్ అన్న పదం అందులో లేనే లేదు. సిలువ లేకపోతే, రక్తం పొరలకపోతే, పారకపోతే నీ ఆత్మలో పవిత్రపరచబట్ట అనే స్థానం లేదు. రక్షణ అనేది లేకపోతే నీ ఆత్మకి అందులో రక్షణ మహిమ కలిగిన స్థానాన్ని అందించడం అనేది లేదు. రక్షణలో క్రీస్తు యేసు యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ క్రీస్తు యేసు క్రీస్తు యొక్క మహిమ స్వరూపాన్ని చూపిస్తాడు నీకు. అది స్థానం. అటువంటి స్థానాలు గుండా నీ ఆత్మ వెళ్తుందా? ప్రశ్న, మీ ఆత్మ వెళ్తుందా అనేది. నేను ఈ వాక్యాన్ని మీకు బోధించేది, మీరు ఏ రిఫరెన్స్ బైబిల్ గ్రంథంలోనో చూడండి, ఇంకెక్కడైనా చూడండి, ఎక్కడైనా ఉంటే నన్ను అడగండి. ప్రభు ఇచ్చిన తలంపులు తప్పితే ఆ రిఫరెన్స్ బైబిళ్ళు చాలా మంచివి, నేను విమర్శించడం కాదు, ఎంతోమంది ఉపయోగమైనవి. కానీ నాకున్నటువంటి సమయంలో ఆ రిఫరెన్స్ బైబిల్ని అంత చదవటం అనేది అసలు నవల కావటం లేదు. అవి ఆ సబ్జెక్ట్ అంతా కూడా నేను ధ్యానించడానికి. కనుక ఇటువంటి కృప నాకు ఇవ్వబడిందంటే ప్రభువు నుంచి నేరుగా ఆ కృప నాకు ఇవ్వబడింది. నేరుగా ఆ కృప నాకు ఇచ్చాడు దేవుడు. అందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆ కృపను బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఇంకా చూసినట్లయితే తర్వాత దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించరు. దాని రెమ్మలు, ఆ కొమ్మ యొక్క రెమ్మలు గోడల మీదకి వెళ్ళిపోయాయి. ఐగుప్తు దేశం సంచారం చేశాయి. ఐగుప్తు దేశముల మీదకి వెళ్ళిపోయాయి. చుట్టుపట్ల దేశాల మీదకి వెళ్ళిపోయాయి. నైలు నది చుట్టూ ఉన్న దేశాల మీదకి వెళ్ళిపోయాయి. నైలు నది చుట్టూ ఉన్న దేశాలలో ఈ యవనస్తును అనే జోసెఫ్ గురించి ఎంతోమంది విన్నారు. అబ్రహాం సంతానంగా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి అప్పుడు కాంటినెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెలియని విషయాలు మాట్లాడకూడదు. కానీ దాంట్లో కొన్ని దేశాల్లో అబ్రహాం సంతానం, కేతువుతో జరిగినటువంటి సంతానం విజృంభించడం ప్రారంభించారు. అనేటువంటి ఈ యొక్క యేసేపుని చూశారు. ఇది కల్పితం కాదు అని చెప్పేది. దేశాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి ఎన్నో వాటి ద్వారా, ఆ యొక్క నైల్ నది నీరు ద్వారా చుట్టూ దేశాలు అభివృద్ధి చెందడం మనం గమనించుకోగలం. ఒక యవనస్తునికి జ్ఞానం అనేది అన్నదమ్ముల చేత కొట్టబడి అన్నదమ్ముల చేత తృణీకరించబడిన వ్యక్తి జ్ఞానంతో నింపడం మనం చూడగలం. జ్ఞానంతో, దేవుడు తన జ్ఞానంతో నింపడం మనం చూడగలం. జ్ఞానం భయంలో పుట్టినటువంటి జ్ఞానం, భక్తిలో పుట్టినటువంటి జ్ఞానం, భయంలో పుట్టిన ఐశ్వర్యం, భక్తిలో పుట్టిన ఐశ్వర్యం అది కృపామహదైశ్వర్యం అయిపోయింది. కొత్త నిబంధనలో అది కృపామహదైశ్వర్యం అయిపోయింది. ఆత్మలో ఏమీ లేని వారికి ఆ ప్రభువుని ఎరిగే కొలది ఐశ్వర్యం ఆత్మగా అనుగ్రహించడం చూడగలిగాను. ఆ జ్ఞానం క్రీస్తు చేసినందు భక్తి జ్ఞానంలోనికి వికసించింది. జ్ఞానం మహా తేజస్సులోనికి వికసించింది. జ్ఞానం కణాలు, మహిమ యొక్క కణాలను ఇప్పి చూపించింది జ్ఞానం. క్రీస్తు యొక్క జీవం యొక్క కణాలను ఇప్పి చూపించింది జ్ఞానం. బైబిల్ గ్రంథం యొక్క జ్ఞానాన్ని ఇప్పి చూపించింది జ్ఞానం. బైబిల్లో ఎలా సైన్స్ అని ఎలా దాచిపెట్టబడిందో ఆ జ్ఞానాన్ని ఇప్పి చూపించింది జ్ఞానం. అనాదికాల సంభవుడైన క్రీస్తు, అనాదికాలంలో ఉన్నటువంటి దేవుడైన ప్రభువుని గురించి ఈ జ్ఞానం ఇప్పి చూపించింది. ఈ రహస్యాలు తెలియపరచబడ్డాయి. ఎవరు తెలియపరచబడ్డాయి అంటే జ్ఞానం. క్రీస్తునందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులైన వారికి జ్ఞానం ఆత్మ లభించింది. ఆదిమకాల ప్రవక్త లభించింది. కళ్ళార చూసినటువంటి క్రీస్తుని, కళ్ళార చూసినటువంటి ప్రభుని, నిబంధన రక్తంలో చేత బలపరిచినటువంటి దేవుడు ఆదిమకాల ప్రవక్తల్ని. జ్ఞానం పుట్టింది. జ్ఞానం యొక్క పూర్వోత్తరాలు. ఆ జ్ఞానం గురించి విన్నానంటాడు. ఎక్కడ కూర్చో విన్నాను నేను. అది పుట్టింది ఆదిమకాల ప్రవక్తల్లో. ఒక శబ్దం, ఆకాశం నుండి వచ్చిన శబ్దం, ఆకాశం నుండి వచ్చిన శబ్దం, అది మహిమగలిగిన శబ్దం. ఆకాశం నుండి వచ్చిన శబ్దం తేజోమహిమైనటువంటి ఆ శబ్దం, ఆ ప్రభు యొక్క స్థానం. తేజోమహిమ, పరిశుద్ధాత్మ దేవుడు తేజోమహిమ, క్రీస్తు యేసు యొక్క ఆ నిజస్వరూపం, వెలుగు స్వరూపం, అందులో పుట్టింది ఈ తేజస్సు. ఆ తేజస్సులో పుట్టింది జ్ఞానకణాలు. ఈ జ్ఞానం ఎదురు చూచిన వారికి ఇవ్వడింది, ఎదురు చూడని వారికి అది ఇవ్వలేదు. కయీన్ లాంటి వాళ్ళు నశించిపోయారు, హేబేల్ లాంటి వాళ్ళని చంపేశారు. చేతరించి దేవుని యొక్క మార్గాలు తెలియపరచబడ్డాయి. జ్ఞానం కట్టబడింది. దేవుడు ఆ జ్ఞానాన్ని కనుపరిచాడు ఆదిమకాల పెద్దల్లో. అది ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి అది టచ్ చేయడం కుదరదు. తర్వాత భూప్రపంచం, చీకటి ప్రపంచాన్ని ఎలా వెలిగించిందో అలాగే ఈ చీకటి లోకాన్ని, క్రీస్తు తెలియని లోకాన్ని ఆయనకు వెలుగు ఈ లోకాన్ని వెలిగించిందండి. పరిశుద్ధుల్ని ఆయన మహిమ వెలిగించింది. వెలుగు చేత విమోచించబడినటువంటి ఆయన జనాంగం, క్రీస్తు రక్తం చేత విమోచించబడిన ఆ జనాంగం తుదకు పరిశుద్ధుల్ని మహిమ యొక్క తేజస్సు చేత ఆత్మని ముద్రించిందండి. ఎంతమంది తెలుసుంటేది? ఎంతమంది తెలిసింది? మహిమ చేత ఆత్మను ముద్రించిందంటే ఇది కల కాదండి, అది కల కాదు.
అందులో తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అందులో దాచిపెట్టబడి ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అందులో దాచిపెట్టబడి ఉంది. అందులో నీ ఆత్మ తెరవబట్టం నువ్వు గమనించుకుంటావు, జ్ఞానం తెరవబట్టం నువ్వు గమనించుకుంటావు, పరిశుద్ధుని యొక్క ప్రేమ తెరవబట్టం నువ్వు గమనించుకుంటావు. మోషే ఎలా సాగిలపడ్డాడో గుణనాలు ఎదుట నీ ఆత్మ దేవుని సన్నిధిలో సాగిలపడ్డం నువ్వు గమనిస్తావు. చేయలేని భారభరితమైన పని అంటే ఏంటంటే సేవ మాత్రమే. ఈ లోకంలో సేవ చేయలేని భారభరితమైన పని ఏంటంటే సేవ మాత్రమే. దానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి నీ శరీరం, ఎన్నో ఇరుకులు వస్తాయి నీ శరీరంలో, ఎన్నోసార్లు నీ కన్నీళ్ళు ఏరులే పారుతాయి. చేయలేక, ఎందుకు చేయలేకంటే ఇంత విలువైన పరిచయం చేయటానికి దుష్టుడు అడ్డుపడతాడు. నీ పాదాలు, నీ యొక్క చేతులు ప్రభు పాదాలు చుట్టుకుంటాయి. చేయలేక, వాటి నుంచి విడుదల పొందలేక చిన్న చిన్నవి నీకు చాలా కఠినమైనవిగా ఉంటాయి. ఆ ప్రభు వాటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. విడిపించి తన సేవా ద్వారానికి మహిమల ద్వారం తెలుస్తూ వస్తాడు. సేవా పరిచర్యని అభివృద్ధి పరుస్తూ వస్తాడు. అది ఆయనకు చిత్తం, అది ఆయనకి ఉద్దేశం. అది తప్పితే మరొకటి కాదు నేను మీతో మాట్లాడేది. అటువంటి ప్రభువునికి వచ్చి నేను మీతో మాట్లాడుతుంటున్నాను అన్నమాట అర్థం. అందుకోసం ఆయన రాశాడు నిండి ఆది ఖండంలో. ఆయన ఏంటి యేసేపుని దీవిస్తూ ఉంటాడు. యేసేపుని దీవిస్తూ దాంట్లో దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించాయి. ఇశ్రాయేలు దేశం నుంచి గుంటలోకి వెళ్ళిపోయాడండి. గుంటలోకి తన అంగీ అంత తుట్లే, తన అంగీ అంత రక్తదారులే. తన జీవితం ఇక పైకి వస్తుందని తను అనుకోలే. తనకి వంశావళి క్రమంలో నిలబడ్డాడు. జన్మ స్వాతంత్రం యేసేపు కుమారులకు ఇవ్వడింది. జన్మ స్వాతంత్రం తనకి ఇచ్చిన ఆశీర్వాదం, పైనుండి దిగి వచ్చిన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన వాటి నుంచి వచ్చిన ఆశీర్వాదం, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం యేసేపుకి ఇవ్వడింది. వంశావళి క్రమంలో వచ్చినటువంటి ఆశీర్వాదం కాదు. ఎంత ఏడ్చుంటాడండి 17 సంవత్సరాల బిడ్డ యవనస్తుడు, ఎంత ఏడ్చుంటాడు. తల్లి లేక తండ్రి లేక కొట్టుకులాడుతూ ఆ గుంటలో దేవుని యొక్క కాంతి ఆ గుంటలో నిలబడిపోయిందండి. యేసేపుని పరిశోధిస్తూ నిలబడిపోయింది. 105 దావీదు కీర్తనలో నిలబడిపోయింది. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన దృష్టించాడు. ఆ గుంటలో ఉన్నప్పుడు దృష్టించాడండి. గుంట ఎంతమంది నేను త్రోయాలనుకున్న గుంటలో నువ్వు ప్రభువును కలిగి ఉంటే ఆ గుంట నీకు, ఆ యొక్క స్థానాలు నీకు ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధి నిలబడతాయి సుమా. అతని రెమ్మలు ఐగుప్తు దేశం అంతా కూడా వ్యాపించాయంటే అతని రెమ్మలు. అలాగే ఆయన యొక్క జీవిత విధానం. ఇష్మాయిలు కొనుక్కెళ్ళిపోయారు. ఇష్మాయిలు 20 తులాలు ఇంటికి అమ్మేశారు. ఎంత దుర్నీతిని. తన సహోదరుణ్ణి 20 తులాల వెండికి అమ్మేశారండి. ప్రభువుని కూడా అమ్మేశారు. మరి ఆయన ఎన్ని తులాలు వెండికి అమ్మేశారో నాకు జ్ఞాపకలేదు, కానీ 30 తులాలు అని అనుకుంటున్నాను. అది తప్పైతే అవ్వచ్చు, కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ అమ్మేశారు. ఎందుకు అమ్మేశారండి? అలా అమ్మేస్తామండి సేవను అమ్మేస్తాం. ప్రభు యొక్క పరిచర్య జరుగుతూ ఉంటుంది కదా సంఘంలో. అతి ఉన్నతమైన స్థానంలో నడవడానికి ఇష్టపడరు కొంతమంది. అమ్మేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు ఇక్కడ చర్చిలో అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఉండకూడదు చర్చిలో, ఎందుకంటే వాళ్ళ ద్వారా పేరారికి వెళ్ళిపోతుంది అనుకునే వాళ్ళు ఎవరు అనేది మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. నేను పరీక్ష చేసేది కాదు. నిష్పక్షమైన యథార్థమైన హృదయం దేవుని సన్నిధి నిలబడుతుంది. పరిశుద్ధమైన హృదయం ఆయన పాద సన్నిధిలో నిలబడుతుంది. తర్వాత యథార్థవంతులకు మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. యథార్థవంతులు నీతిమంతుల కొరకు వెలుగు ఎత్తపడి ఉంది రాయబడింది వాక్య భాగాలు. నీతిమంతుల్లో ఆ వెలుగు ప్రకాశిస్తుందనే సత్యాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తేజోమయమైనటువంటి స్థానాల్లో నేటి పరిశుద్ధుల్లో ఆ స్థానాలు తీసుకునే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యాన్ని ఇంకా ముందుకు వెళ్ళటానికి సమయం లేదు, మళ్ళీ క్లాస్లో మాట్లాడతాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు ప్రభువా, పరిశుద్ధమైన నీ ముఖ కాంతిలో ఈ వాక్య భాగాలు తేజోమయమైన నీ తండ్రి, నీ జీవం కలిగిన నీ సన్నిధిలో, నీ జీవాత్మలో ఈ వాక్య భాగాలు ప్రకాశించే ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా, నీ పరిశుద్ధమైన సన్నిధి ద్వారా తండ్రి, పవిత్రీకరణ అనేది ఆత్మలో, వీటి మధ్యలో నీ వాక్యం వెలుగులోకి వచ్చింది ప్రభువా. ఏది ఇందులో నాదని చెప్పుకోవడానికి నాకు లేదు, నాదనటానికి నాకు ఏమీ లేదు. దీంట్లో పరిశుద్ధ జీవితం యొక్క స్థానాల్లో ప్రకాశించిన నీ మహిమలైన సత్యాలు ఈ లోకంలో పరిశుద్ధులకు అందిస్తూ ఉంటాడు ప్రభువా. ఒక్కసారి
మీ చేతితో ఎత్తిపట్టండి ప్రభు, ఎత్తిపట్టి ఆశీర్వదించండి ప్రభు ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా చేయమని ప్రభు, నాకును దీవెనకరంగా చేయమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.